హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఓకే స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ సంబంధించి ఎంబీబీఎస్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మనకి ఇక్కడైతే ఈ రోజు నుంచి చూస్తున్నాం. సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురూ అని శీర్షికన కన్వీనర్ కోటా మెరిట్ జాబితా విడుదల చేశారు. సో ఈరోజు 5 గంటల వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా స్వీకరించారు. సో గురువారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సో ఎవరైతే ఈ మెరిట్ జాబితాలో లిస్ట్ ఉందో వారందరికీ కూడా గురువారం నుంచి వెబ్ ఆప్షన్లకు అప్లై చేసుకోవచ్చు. సో రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుండి మొదటి రౌండ్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సో ఈ మేరకు మంగళవారం కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బి కరుణాకర్ రెడ్డి తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ జాబితాను విడుదల చేసి అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అంటే గురువారం రోజు మెరిట్ జాబితాను చివరి మెరిట్ జాబితా విడుదల చేసి వెబ్ ఆప్షన్లు కూడా అదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే గత ఏడాదికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు వైద్య కళాశాలల వారీగా వర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్కు ముందుగా వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతిస్తూ కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై న్యాయశాఖ సూచనల తర్వాత ప్రభుత్వం కౌన్సిలింగ్కు అనుమతించింది. 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 15% ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలినవి రాష్ట్ర విద్యార్థులకు కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు కళాశాలల్లో మరో 4,810 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలినవి బీసీ కేటగిరీ సీట్లుగా అందుబాటులో ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ న్యూస్. సో మొత్తానికి ప్రభుత్వ వైద్య కళాశాలలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 15% ఆల్ ఇండియా కోటాలో ఏఐక్యూ కోటాలో భర్తీ అవుతాయి. మిగతావి కౌన్సిలింగ్లో అందుబాటులోకి ఉంటాయి. మిగిలినటువంటి కళాశాలల్లో 4,810 సీట్లు ఉండగా వీటిలో కొన్ని కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలినవి బీసీ కేటగిరీలో అందుబాటులో ఉంటాయనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది.